జరిగింది అర్థం శైలు. ఏంటి మురళి, నువ్వేం పట్టించుకోవడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి బట్టలు కూడా కొనడానికి వెళ్తున్నాం. పెళ్లి ఇంకా 4 రోజుల్లో ఉంది. ఇంకా 4 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఐడియా రావాలి కదా. నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ఏంటి కోపమా? అవును, అది ముందే నోటితో చెప్పొచ్చు కదా. నా కోపం వస్తే ఇలాగే రాసిస్తాను. ఏంటి రేపు పెళ్లి హై కూడా ఇచ్చారా? అవును, పెళ్ళైన తర్వాత కూడా ఇంతే. అయ్యి బాబోయ్, అది ముందు తెలుసుంటే ఇంకో అమ్మాయిని ప్రేమించుకునేవాడిని. నా సెలక్షన్ రాదంటావా? జస్ట్ జోకింగ్ శైలు, నువ్వేం వరి అవద్దు. నేను నీతో ఎలాగైనా హైదరాబాద్కి వస్తాను. నువ్వు గౌరీ పూజకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు, తలంబ్రాలకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు, అప్పగింతలకు కూడా నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. నువ్వు నన్ను జస్ట్ ట్రస్ట్ మీ. రేపు మీరు హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశానమ్మా. అది చెప్పడానికే వచ్చాను. ఏమిటో మీ అమ్మే గనక బతుకుంటే అన్నీ దగ్గరుండి తనే స్వయంగా చూసుకునేది. సమయానికి శుభమ్మత రావడం కొంత నయం అయింది. ఏమిటిది? ఐ లవ్ మురళి. ఏఎస్పీ మురళిని నువ్వు చేసుకుంటావో లేదోనని నాకేదో మూల అనుమానంగా ఉండేదమ్మా. ఇప్పుడు నువ్వు ఇది రాశావంటే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను.